హాయ్ హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. లాస్ట్ టైం ఇండియాలో పింక్ బాల్ టెస్ట్ జరిగినప్పుడు వికెట్లన్నీ కూడా పేస్ బౌలర్స్కి వచ్చాయి. అశ్విన్ అండ్ జడేజా ఇద్దరు స్పిన్నర్స్ కూడా కలిపి మొత్తం 7 ఓవర్స్ వేశారు. కానీ మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదలైన సెకండ్ పింక్ బాల్ టెస్ట్లో సీన్ రివర్స్ అయిపోయింది. ఈసారి స్పిన్నర్లదే హవా. మన స్పిన్ ట్విన్స్ అశ్విన్ అండ్ అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ గుక్క తిప్పుకొని లేదు. 1-1-2కి ఇంగ్లాండ్ని ఆల్అౌట్ చేశారు. టాస్ గెలిచిన ఆనందం వాళ్ళకి ఎక్కువసేపు నిలబడలేదు. 6th ఓవర్లోనే వాళ్ళకి సెకండ్ వికెట్ పడిపోయింది. స్పిన్ మంత్రం ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోయింది. సో ఆట ముగిసేసరికి ఇండియా టాప్లో ఉంది, 99 for 3. ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే అంతా ఇండియాకు అనుకూలంగా జరిగింది. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది డేలో విరాట్ కోహ్లీ అవుట్ అవడం, అది కనుక లేకపోతే ఇండియా చాలా హ్యాపీగా ఉండదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉండదు. ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. బట్ స్టిల్ ఆ ఒక్క వికెట్ పడకుండా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. నెక్స్ట్ డే బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి ఉండేది. బట్ స్టిల్ ఇండియా డిడ్ రియలీ వెల్. టాస్ గెలిచిన అడ్వాంటేజ్ ఇంగ్లాండ్కి ఏమాత్రం లేకుండా చేశారు. మనం నిన్న ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే పిచ్లో ఎలాంటి గ్రాస్ ఉండే ఛాన్స్ ఉండదు, అలాగే స్పిన్కి అనుకూలిస్తుందని. అది జరిగింది. ఇండియా పిచ్ను కూడా బాగా రీడ్ చేసింది. ఇండియా వెంట ఇన్ టు ద మ్యాచ్ విత్ 3 స్పిన్నర్స్. సర్ప్రైజింగ్లీ వాషింగ్టన్ సుందర్ వచ్చేసాడు టీంలోకి. అది కూడా అతను బ్యాటింగ్ని స్ట్రెంథెన్ చేయడానికి వచ్చాడు. అవసరమైతే బౌలింగ్ చేయాలి, అతని అవసరం కూడా రాలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం. అండ్ ఇంగ్లాండ్ పిచ్ని సరిగ్గా రీడ్ చేయలేదు వాళ్ళు దే వెంట్ విత్ జస్ట్ 1 స్పిన్నర్. అఫ్కోర్స్ జో రూట్ కొంత బౌలింగ్ చేయగలడు, బట్ స్టిల్ ఒక్క స్పిన్నర్తో వెళ్ళడం అనేది వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్గా మనకి కనిపించింది యాజ్ ద థింగ్స్ టర్న్డ్ అవుట్ టు బి. ఎందుకంటే ఈరోజు మొత్తం 13 వికెట్లు పడితే దాంట్లో మీకు 11 వికెట్లు స్పిన్నర్స్కి వచ్చాయి, జస్ట్ 2 మినహాయిస్తాయి. సో ఐ థింక్ ఇంగ్లాండ్ సరిగ్గా సెలెక్షన్ చేయలేదని చెప్పాలి. డామ్ బెస్ట్ని తీసుకుని ఉంటే బాగుండేది. మొయిన్ అలీ లేడు. మొయిన్ అలీ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ఇంగ్లాండ్ ఫర్ పర్సనల్ రీజన్స్. సో ఇండియా ఆ టాస్ గెలిచి ఇంగ్లాండ్కి ఉన్న అడ్వాంటేజ్ని మొదట్లోనే వమ్ము చేసింది. 100 టెస్ట్ ఆడుతున్న ఇషాంత్ శర్మ మరి సెలబ్రేట్ చేసుకున్నాడు. మొదటి వికెట్ ఇచ్చాడు, డామ్ సిబ్లీని అవుట్ చేశాడు, సెటప్ చేశాడు. అతను అన్ని అవే ఫ్రమ్ ద అవుట్ స్వింగర్స్ వేసుకుంటూ ఒక్కసారి బాల్ని కాస్త స్ట్రైటన్ చేశాడు, కాస్త క్లోజ్ టు ద స్టంప్స్ వేశాడు. హీ గాట్ అవుట్ గివింగ్ ఏ క్యాచ్ ఇన్ ద స్లిప్స్. సో ఇషాంత్ శర్మ ఇచ్చిన ఆ స్టార్ట్ని తర్వాత స్పిన్నర్స్ టేక్ ఓవర్ చేశారు. ఇక్కడ మనం విరాట్ కోహ్లీని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇషాంత్ వికెట్ తీసినప్పటికీ చూశాడు, బుమ్రా ఓవర్లో 2 4 వెళ్ళాయి, ఇషాంత్ ఓవర్లో 2 4 వెళ్ళాయి. పెద్ద ఫాస్ట్ బౌలర్స్కి పెద్దగా స్వింగింగ్ కండిషన్స్ లేవు. సో 7th ఓవర్లోనే అక్షర్ పటేల్ తీసుకొచ్చాడు. ముందుగా అశ్విన్ కాకుండా అక్షర్ని తీసుకొచ్చాడు. దట్ వాజ్ ది రైట్ డెసిషన్. ఫస్ట్ బాల్కే అతను వికెట్ ఇచ్చాడు. అది కూడా ఇంపార్టెంట్ వికెట్. జానీ బెయిర్స్టో చాలా డిస్ట్రక్టివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, అతన్ని అవుట్ చేశాడు, డక్అవుట్ చేశాడు అక్షర్ పటేల్. అక్కడి నుంచి వికెట్స్ ఫెల్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. అఫ్ కోర్స్ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ జాక్ క్రాలీ అండ్ జో రూట్. 74 for 2 వరకు వెళ్ళారు వాళ్ళు. కానీ అక్కడి నుంచి వికెట్స్ ఎంత తొందరగా పడ్డాయంటే 1-1-2కి ఆల్అౌట్ అయిపోయారు. జాక్ క్రాలీ లుక్డ్ వెరీ గుడ్. He was timing the ball very well, but he was good mostly against faster bowlers. స్పిన్నర్ అతను కూడా బాగా ఆడలేదు. జో రూట్ కూడా మరి తొందరగానే అవుట్ అయిపోయాడు. ఈసారి అశ్విన్కి అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో అక్షర్కి అవుట్ అయ్యాడు 2 సార్లు కూడా. సో జో రూట్ కూడా తన స్వీప్ షాట్లు కానీ ఏమి కొట్టే పరిస్థితి లేని పరిస్థితి కనిపించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవ్వరు కూడా సర్వైవ్ కాలేకపోయారు. సో వికెట్స్ ఫెల్ ఇన్ హీప్. సైకిల్ స్టాండ్లో సైకిల్ లాగా వికెట్స్ వెంటనే పడిపోయాయి. మరి పిచ్ అంత డేంజరస్గా ఉందా? లేదు. పిచ్ వాజ్ టర్నింగ్. ఎప్పటిలాగే చెన్నైలో సెకండ్ టెస్ట్ లాగానే ఆ పఫ్ ఆఫ్ డస్ట్, ప్రతి బాల్కి డస్ట్ లేవడం చూసాం. బట్ ఇట్ వాజ్ నాట్ టర్నింగ్ స్క్వేర్. అంత టర్నింగ్ పిచ్ ఏమీ కాదు ఇది. బట్ అక్కడ కొంత హెల్ప్ ఉన్నది, డెఫినెట్గా ఉంది. కొంచెం అన్ఈవెన్ బౌన్స్ కూడా ఉన్నది. కొన్ని బాల్స్ టర్న్ అవుతున్నాయి, కొన్ని బాల్స్ స్ట్రైట్ అయ్యాయి. ఆ స్ట్రైట్ అయిన బాల్స్కి ఎక్కువ వికెట్స్ వచ్చాయి. మీరు చూస్తే ఏంటంటే అక్షర్ పటేల్ స్టైల్ ఎలా ఉంటుందంటే కొన్ని బాల్స్ అతను టర్న్ చేస్తాడు, అంటే రైట్ హ్యాండర్కి అది మిడిల్ అండ్ లెగ్ స్టంప్ మీద పడి ఆఫ్ స్టంప్ అవతలకి వెళ్తాయి. కానీ ఎక్కువ బాల్స్ ఏంటంటే అతను లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్తో వేసినప్పుడు రౌండ్ ఆర్మిష్గా ఉంటుంది అతని యాక్షన్. రౌండ్ ఆర్మ్ యాక్షన్తో వేస్తాడు కాబట్టి విత్ ద ఆర్మ్ అది లోపలికి వస్తుంది. మామూలుగా లెఫ్ట్ ఆర్మర్ స్టాక్ డెలివరీ ఏంటంటే
ఆ రైట్ హ్యాండర్కి బయటకు వెళ్తుంది కానీ లోపలికి వచ్చే డెలివరీ ఉంటుంది. అలా డెలివరీ అంటే విత్ ద ఆర్మ్ వస్తుంది, లోపల రావడం ఇన్ ద సెన్స్ టర్న్ అవడం కాదు, విత్ ద ఆర్మ్ అంటే విత్ ద యాంగిల్ అది స్ట్రైటన్ అవుతుంది. అలా వచ్చిన బాల్స్లోనే అతను ఎక్కువ వికెట్స్ తీశాడు. సో ఆ స్పిన్ అనే బూచిని పెట్టి స్పిన్ అవ్వని డెలివరీస్తో ఎక్కువ వికెట్స్. ఈవెన్ అశ్విన్ కూడా ఐ థింక్ 1 వికెట్ కేమ్ దట్ వే అతను వచ్చిన 3 వికెట్స్లో. సో టర్న్ అయిన బాల్స్ కంటే కూడా టర్న్ అవ్వని బాల్స్కే, స్ట్రైటర్ వన్స్కే వికెట్స్ వచ్చాయి. సో పిచ్ అంత డేంజరస్గా ఏమీ లేదు. బట్ ఫర్ ఫస్ట్ డే పిచ్ ఆ మాత్రం టర్న్ ఉండడం అంటే డెఫినెట్గా ఇంగ్లాండ్ వాళ్ళు ఏమాత్రం హ్యాపీగా ఉండే అవకాశం లేదు. బట్ ఇండియా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంగ్లాండ్లో మనకి వాళ్ళు మంచి గ్రీన్ టాప్ ఎలా ఇస్తారో మనం అలాంటి డస్ట్ బాల్స్ ఇస్తాం. అది మన అడ్వాంటేజ్ మనం వాడుకుంటున్నాం, వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు వాడుకుంటారు. సో దే హ్యావ్ నో రీజన్ టు కంప్లైంట్ అని నేను అనుకున్నాను. సో పిచ్లో అంత డేంజర్ లేకపోయినా ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువగా భయపడి తమ వికెట్లు సమర్పించుకున్నారు. ఎక్కువగా దే ప్లేడ్ ఆన్ ది బ్యాక్ ఫుట్, ముందుకెళ్ళి ఫార్వర్డ్ ఆడి ఫ్రంట్ ఫుట్ మీదకి వెళ్ళి ఆడాల్సింది ఎక్కువగా వెనక్కి వెళ్ళి ఆడడం వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్లో డెఫినెట్గా దే విల్ మేక్ అమెండ్స్. మీరు చూస్తుండండి, సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళ టెక్నిక్ మార్చుకుంటారు. సెకండ్ ఇన్నింగ్స్లో దే విల్ ఫేర్ మచ్ బెటర్. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళ టెక్నిక్ ముఖ్యంగా వెనక్కి వెళ్ళి ఆడడం అనేది వాళ్ళకి ఎక్కువ వికెట్లు కోల్పోయారు ఇచ్చేసింది. బట్ 1-1-2 తర్వాత ఇండియా ఆక్వర్డ్ మూమెంట్లో స్టార్ట్ చేసింది ఇన్నింగ్స్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆ ట్వైలైట్ జోన్ ఎప్పుడైతే నేచురల్ లైట్ ఫేడ్ అయ్యి ఆర్టిఫిషియల్ లైట్స్ మెల్లమెల్లగా ఆన్ అవుతుంటాయో అది డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ ది మ్యాచ్ టు ప్లే. బట్ స్టిల్ ఇండియా సప్పర్ బ్రేక్ అంటే సెకండ్ సెషన్ అంటే బెటర్. సెకండ్ సెషన్కి ముందు ఆడిన 5 ఓవర్లు అనుకుంటా, 5 ఓవర్లో ఎలాంటి డ్యామేజ్ లేకుండా వెళ్ళింది. శుభ్మన్ గిల్ వాజ్ నాట్ లుకింగ్ గుడ్ ఎట్ ఆల్. అతను చాలాసేపు నిలబడ్డాడు క్రీజ్లో, కానీ ఏ మాత్రం కన్విన్సింగ్గా కనబడలేదు. ఈవెన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ కుడ్ నాట్ మేక్ ఎనీ బిగ్ స్కోర్స్, 0-14 చేసినట్టున్నాడు. ఎందుకనో అతను ఏమాత్రం పాజిటివ్గా అంటే మామూలుగా షార్ట్స్ కొడితే ఆడతాడు, 2 4లు కొట్టాడు మినాయిస్తే పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. హీ గాట్ అవుట్ ఆఫ్టర్ దట్ సప్పర్ బ్రేక్. తర్వాత ఇమీడియట్గా పుజారా కూడా అవుతాడు. పుజారా కూడా ఎలాంటి బాల్కి అవుతాడు, జాక్లీచ్ వేసిన బాల్ టర్న్ అవ్వలేదు, అతను టర్న్ కోసం ఆడి అతను ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. సో టర్న్ అవ్వని బాల్స్కే ఎక్కువ వికెట్స్ వచ్చాయి ఇంగ్లాండ్ తరఫు నుంచైనా ఇండియా తరఫు నుంచైనా. సో at 34 for 2 India looked in trouble, but Virat Kohli played really well. He was looking very much assured. మరోవైపు రోహిత్ శర్మ హ్యాడ్ హిస్ ప్రాబ్లమ్స్, కొన్ని ఎడ్జెట్స్, బట్ ఎప్పటిలాగే ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్. ఎలాగైతే సెకండ్ టెస్ట్లో అతను ఒక బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్తో ఇండియా గెలవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు, అదే రకమైన పర్ఫార్మెన్స్ మనం చూసాం. అతను ఆల్రెడీ కంప్లీటెడ్ 50 అండ్ లుకింగ్ వెరీ వెరీ సాలిడ్. విరాట్ కోహ్లీ కూడా ఉన్నంతసేపు చాలా సాలిడ్గా అనిపించాడు అంటిల్ హీ ట్రై టు కట్ ఏ బాల్ ఇన్ ది లాస్ట్ ఓవర్. కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే సరిపోయి ఉండేది. హీ ఆల్సో ప్లేడ్ ఫర్ ద టర్న్, కానీ ఆ బాల్ టర్న్ అవ్వలేదు, స్ట్రైటన్ అయింది. అందువల్ల కట్ చేయడానికి అంత రూమ్ దొరకలేదు అతను. దానివల్ల అతను ప్లేడ్ ఆన్ అయ్యాడు. విరాట్ కోహ్లీ నుంచి అలాంటి లూజ్ షాట్ అంటే మనం లూజ్ షాట్ కూడా కాదు, అలాంటి షాట్ మనం ఎక్స్పెక్ట్ చేయం, చాలా రెస్పాన్సిబుల్గా ఆడతాడు. బట్ దట్ వాజ్ సెట్ బ్యాక్, మైనర్ సెట్ బ్యాక్ ఫర్ ఇండియా. అదర్వైజ్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ డే ఫర్ ఇండియా. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోవడం అనేది ఊహించలేని పరిస్థితి కాబట్టి. బట్ ఇండియా సరైన పిచ్ తయారు చేసుకుంది. బౌలర్స్ ముఖ్యంగా అక్షర్ పటేల్ని మనం మెచ్చుకోకుండా ఉండలేదు. ఎందుకంటే అక్షర్ పటేల్ ప్లేయింగ్ ఇస్ ఓన్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అతను బౌలింగ్ చేసిన తీరు, లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఒక 5 వికెట్ హాల్ ఉంది. ఈ మ్యాచ్లో అశ్విన్ కంటే కూడా అతనే బాగా బౌలింగ్ చేసేయడం అనిపించింది. అశ్విన్ ఎప్పటిలాగా ఇప్పుడు తనదైన బౌలింగ్ చేస్తాడు, బట్ ప్లేయింగ్ ఇన్ హోమ్ గ్రౌండ్. ఎలాగైతే అశ్విన్ తన హోమ్ గ్రౌండ్లో ఇండియాకి లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో విజయం అందించాడు, తన హోమ్ గ్రౌండ్లో అక్షర్ వాజ్ బ్రిలియంట్. సో అక్షర్ పటేల్ ఇండియాకి ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు తన హోమ్ మ్యాచ్లో అనుకోవాలి. బట్ రేపు ఇండియా బాగా బ్యాటింగ్ చేయాలి. సరే మనకి ఆల్మోస్ట్ ఆ డెఫిసిట్ని వైప్ ఆఫ్ చేశారు, లీడ్ రావడానికి జస్ట్ ఒక 13-14 రన్స్ కావాలి. బట్ ఇండియా ఒక్కసారి బ్యాటింగ్ చేయాలి, 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలి. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కాదు, ఇండియా ఇక్కడ 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలి. 4th ఇన్నింగ్స్లో ఆన్ దిస్ పిచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. సో కనీసం ఒక 150 రన్స్ లీడ్ సాధించడం కోసం ఇండియా ప్రయత్నం చేయాలి. సో మనం వాళ్ళ స్కోర్ని దాటుకున్నాం కదా పర్వాలేదని రిలాక్స్ అయితే కాదు. మనకి బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంది విత్ అక్షర్ పటేల్ కమింగ్ ఎట్ నెంబర్ 8. I think we have plenty of depth in the బ్యాటింగ్.
నెంబర్ 9 అనుకుంటా. ఎస్, అక్షర్ పటేల్ విల్ బ్యాట్ నెంబర్ 9. సో ఆ డెప్త్ను ఉపయోగించుకుని యూ మేక్ ఎ బిగ్ స్కోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ ట్రై టు బ్యాట్ ఓన్లీ one time in this match. So that's all for now. Bye. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.